రామకృష్ణజీ హిమాలయన్ monk వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే రేపటి సమాజానికి కావలసింది ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తులు. ఆ శక్తివంతమైనటువంటి వ్యక్తులు ఎవరవుతారంటే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈనాటి నుండి విద్యార్థి దశ నుంచే ప్రాచీన కళలను ప్రాచీన విద్యలను అన్నింటినీ ఆపోషణ పట్టించి విద్యార్థులను ఒక శక్తివంతమైనటువంటి వెపన్స్గా ఈ భూమి మీదకి దుష్టశక్తులు ఎన్ని వస్తున్నా కూడా వాళ్ళను దునుమాయడానికి మళ్ళీ మనకు ఒక వెపన్స్ కావాలి. కాబట్టి ఆ వెపన్స్ ఎవరంటే రేపటి తరం విద్యార్థులు. అట్లాంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి రామకృష్ణజీ గారికి, అక్కగారికి, ఎండిఓ గారికి, నాగిరెడ్డి గారికి, అట్లాగే గ్రామ పెద్దలందరికీ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే కానే వాళ్ళం కా నామ్ చోడో, ప్రతి గింజ మీద రైతు సంతకం ఉంటుంది. మరి రైతు సంతకం చేయాలి అంటే రైతుకు సత్తు ఉండాలి. మరి రైతుకు సత్తు ఉండాలంటే ఏం చేయాలి? సత్తువ కలిగినటువంటి విదేశీ విత్తనాన్ని నాటాలి. ఇప్పుడున్నటువంటి హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. 420 కంపెనీల పైన ప్రభుత్వం ఏం చేసింది? పర్మిషన్స్ ఇచ్చింది. 420 రకాలైనటువంటి కంపెనీలలో ఒకదాన్ని మించి ఒకటి మొలకెత్తడం లేదు. అంటే ఒకదాన్ని మించి ఒకటి డిగ్రేడ్లోనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అంటే దేవుడు ఒకవైపు ఇంకా అమ్మ ఒకవైపు అంటే ఎవరి వైపు ఒరిగానంటే అమ్మ వైపే ఒరిగాను. అమ్మ ఎందుకంటే అమ్మ చెప్తేనే కదా దేవుని యొక్క గొప్పతనం తెలిసేది. కాబట్టి దేశీ విత్తనం యొక్క సత్తువ ఎంత గొప్పది అంటే మామూలుగా మట్టిలో రాళ్ల పిల్లల మధ్య లేసినా కూడా మట్టిని రాళ్లను ఎగదన్నుకొని చినుకు పడగానే మొలకెత్తుతుంది. మరి అదే హైబ్రిడ్ విత్తనము దానికి కోకోపిట్ అంటే తేలికగా ఉన్నటువంటి కోకోపిట్ వేస్తేనే ఆ విత్తనం మొలకెత్తుతుంది. అసలు సత్తువ లేని విత్తనమే మొలకెత్తలేనప్పుడు ఆ పంట పండినటువంటి ఆ తిండిని తింటే మనకి ఎలాంటి సత్తువ ఉంటుంది? సత్తువ ఉండదు. కాబట్టి తిండి కలిగితే కండగలదో, కండగలవాడే మనిషి అని గురజాడ అప్పారావు అన్నాడు. కండగలగడం అంటే ఏమిటి? మంచి స్టామినా ఉండడం, మంచి సామర్థ్యం ఉండడం. మంచి సామర్థ్యం ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడే దేశమంతా అభివృద్ధి పథంలో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఒక్క గోవును పెంచితే చాలు అని పాలేకర్ విధానము, ప్రకృతి వ్యవసాయ నిపుణుల విధానం, ప్రతి ఒక్కరు గోమాత గురించి చెప్పే విజయరామన్న గారు, గోమాత గురించి చెప్పే శివన్న గారు అంతా కూడా అదే చెప్తున్నారు. అయితే మరి కల్తీ విత్తనాలు ఉన్నటువంటి పంటను పండించినటువంటి రైతన్న పండిన పత్తి ఉరితాడు వేనుకోవడానికే సరిపోతే ఏం చేసిండు? లక్షల్లో యూరియా, డిఏపి, మోనోక్రోటోఫాస్ ఇట్లాంటివన్నీ లక్షల్లో వేలల్లో పెట్టుబడి తీసుకొచ్చి ఆ పెట్టుబడి పెట్టి పంటను పండిస్తే 100 ఎకరాల్లో 10 ఎకరాల్లో పండిస్తే ఆ పండినటువంటి పత్తి ఏమైందంట? ఉరితాడు వెనుకోనికే సరిపోయిందంట. మరి ఉరితాడు వెనుకోనికేనే సరిపోయింది అంటే ఏమన్నట్టు? ఎక్కువ వండిందా తక్కువ వండిందా? ఉరితాడు వెనుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? అప్పుల బాధ, భార్య పిల్లలను భరించలేని బాధ, అప్పుల వాళ్ళను భరించలేని, ఇచ్చినటువంటి వాళ్ళను భరించలేని బాధ. అటువంటి పరిస్థితుల్లో మరి ఆగిపోతున్నటువంటి గుండెలను, రగులుతున్నటువంటి గుండెలను, ఆగిపోతున్నటువంటి గుండెలను ఆడించడానికి నేనున్నాను అంటూ ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ సార్ గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతి పల్లెల్లో కూడా ఈ విషయం పాకుతుంది. కాబట్టి పట్టెడన్నం పెట్టేటువంటి రైతన్నకు ఆనందం లేనప్పుడు ఈ భూమి మీద ఎవరు ఆనందంగా ఉంటారు? ఎందుకంటే ఏనాడో వేదవ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే ఏ రోజైతే రైతన్నలు, గోవులు ఆపదలో పడతాయో అప్పుడు ఈ భూమి మీద మొత్తం ఆపదలో పడుతుంది. రైతులు ఆపదలో పడినప్పుడు, గోవు ఆపదలో పడినప్పుడు గో ఆధారిత పేడ ఉండదు, ఎరువు ఉండదు. ఎరువు లేనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? డిఏపి వాటిని ఆధారపడాల్సి వస్తుంది. అది వేలల్లో డబ్బులు పెట్టి కొంటాడు. కాబట్టి రైతు ఆపదలో పడతాడు, భూమి ఆపదలో పడుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం అయినప్పుడు కాలుష్యమైనటువంటి వాతావరణాన్ని, గాలిని పీల్స్తే మనకేమవుతుందంటే మేధస్సు మంచిగా ఉండదు, ఆలోచన మంచిగా రావు. విషం పీలిస్తే విషమైనటువంటి మంచి ఆలోచనలు రావు. కాబట్టి పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం విజయ్ కుమార్ అన్న గారు చెప్పేటువంటి విధానంలో 17 ఎకరాలకు ఒక్క గోమాతతో చేసేటువంటి వ్యవసాయం సరిపోతుంది. అంటే 17 ఎకరాలకు ఒక్క గోమాతను రక్షిస్తే ఆ ఎరువు సరిపోతుంది. అట్లా 17 ఎకరాలలో ఇంచుమించు ఎంత లేదన్నా ఖచ్చితంగా 200 క్వింటాల పంటను తీయవచ్చు. 200 క్వింటాల పంటనంటే జొన్నలు కానీ బియ్యం కానీ తీయవచ్చు. అట్లా 200 క్వింటాలు ఒక ఇంటికి 2 క్వింటాలు వేసుకుంటే 100 కుటుంబాలు. 100 కుటుంబాలలో ఒక ఇంట్లో అమ్మ, నాయన, పిల్లలిద్దరు, భార్య, భర్త 6 మంది ఉన్నప్పటికీ ఆ 6 మందికి ఏం చేయవచ్చు? మంచి ఆహారాన్ని అందించవచ్చు. అంటే ఒక్క గోమాత వల్ల, ఆవు వల్ల 600 మందికి ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి అన్నదాతలందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు. కాబట్టి ఇక్కడ కర్షకుని కయ్యాలు, కవిరాజు కావ్యాలు, గాయకుని గానాలు, గాన భజానాలు, విందు భోజనాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే.
గుడుగుడు గుంజాలు గురువుల గోప్యాలు దేవుళ్ళ తిరునాళ్ళు దివ్యనదీ తీర్థాలు కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. కర్షకుని చేతిలో కర్రు కదలకుండా రైతన్న యొక్క వెన్ను విరిగిపోతే గనక ఈ భూమి మీద భూమిని దున్నడానికి రైతన్న గనక ముందుకు రాకపోతే కవిరాజు కావ్యాలంటే కావ్యాలకు విలువ ఉండదు, గాయకుని గానాలకు విలువ ఉండదు, గాన భజనాలకు విలువ ఉండదు, భగవంతునికి 3 పూటల నైవేద్యం కూడా దొరకదు. భగవంతుడు కూడా నైవేద్యం తినాలంటే ఖచ్చితంగా ఎవరి చేతిలో కర్రు కదలాలంటే రైతన్న చేతిలో కర్రు కదలాలి. మరి ఆ కర్రు ఏం పండించాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విషాన్ని పండిస్తుంది లోకమంతా. విషం ఏంటిది? యూరియా డిఏపి వల్ల విషం తింటున్నాం. ఆహారమే ఔషధం కావాలి, కానీ ఔషధం ఆహారం కాకూడదు. అంటే ఆహారం, మనం తినేటువంటి ఆహారమే మన శరీరంలో ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా చూసుకోవడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాలి. మనం తినేదేమో దోషడి గింజలు తింటున్నాము, మింగేదేమో షారెడు టాబ్లెట్స్ మింగుతున్నాం. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి లోకాన్ని రక్షించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము. స్వస్తి శ్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాన్ సుఖినో భవంతు. ఏనాడైతే గోవును రక్షిస్తారో ఆనాడు ఈ భూమి రక్షించబడుతుంది. భూమి రక్షించబడితే భూమి మీద ఉండేటువంటి సకల జీవరాశులు రక్షించబడతాయి. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఎట్టి పరిస్థితుల్లో చీమకు కూడా అన్యాయం చేయొద్దు, చీమ ప్రాణికి కూడా అన్యాయం చేయొద్దు అన్నాడు. ఎందుకంటే చీమ చనిపోతే గనక పుట్టదవ్వడానికి చీమ ఉండదు, పుట్టదవ్వడానికి చీమ లేకపోతే పాము బతకడానికి చోటు ఉండదు, పామే బతకకపోతే విపరీతమైన ఎలుకలు పెరిగి రైతన్నల పంటలను ఏం చేస్తాయి, వేర్లతో సహా కట్ చేసి పడేస్తాయి. కాబట్టి పాము ఉంటేనే ఎలుకలను చంపుతుంది. కాబట్టి ఈ పాములు ఇవన్నీ కూడా రైతన్నకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాగా సహాయపడుతున్నాయి. కాబట్టి ఈ భూమి కలుషితమైతే, విషపూరితమైతే చీమ కూడా బతకని రోజు మనిషి యొక్క ఉనికికే స్థానం ఉండదు. కాబట్టి చీమ బతకాలి అంటే గోవు బతకాలి, గోవు బతకాలి అంటే మనమందరం కూడా గోరక్షణే తక్షణ కర్తవ్యం అని భావిస్తే గనక అందరం కూడా విజయం సాధించినట్టు అవుతుంది. మన భారతదేశంలో పూర్వకాలంలో కౌటిల్య మహర్షి అర్థశాస్త్రంలో ఏం చెప్పాడంటే, ఆవు పేడ, పాలు, చేపల పొట్టు వీటన్నింటినీ కలిపి విత్తనాన్ని శుద్ధి చేసి కుండలో భద్రపరిస్తే 100,000 సంవత్సరాలు కూడా ఆ విత్తనం మొలకెత్తగలుగుతుంది. మీరు చూడండి, హైబ్రిడ్ విత్తనము 6 నెలలు తాడితే మళ్ళీ నెక్స్ట్ పంటకు మొలకెత్తదు, దానిలో సత్తు ఉండదు. కాబట్టి చాలామంది మహర్షులు చెప్పారు. ఈరోజు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మీ ముందుంచుతాను అభిప్రాయాల్ని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ, జూపాడు బంగ్లా నంద్యాల ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంత పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. అట్లాగే మీరు మీ పిల్లల్ని కూడా ఈ రైతు మీద, గోవు మీద అవగాహన కల్పించాలి, పక్క ఇంటి వాళ్ళకు కల్పించాలి, ముఖ్యంగా మహిళలకు కల్పించాలి. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. జై గోమాత, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.